ఎవరైనా ఒక పార్టీకి అధినేత అంటే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇంగో మా పార్టీ గీ హామీలు ఇస్తున్నది, మేము అధికారంలోకి వస్తే గీ పనులు చేస్తాం, ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు గీ పనులు చేసినాం అని చెప్పి ఓట్లు అడగాలి, అంతే కదా. పని చేసే ఎవరన్నా గిట్లనే చేస్తారు. కానీ అదే చంద్రబాబు మాత్రం చేసిన హామీల గురించి మాట్లాడకుండా ఓట్ల కోసం పెళ్ళాం మొగనికి నడుమ లొల్లులు పెట్టించే ప్రచారం చేస్తున్నాడు. మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి. తెలుగుదేశానికి ఓటేసిరా ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు. చెప్పండి సార్, ఇంకా చెప్పండి. టీడీపీకి ఓటేయకపోతే భర్తలకు విడాకులు ఇవ్వండి, పిల్లలను దగ్గరికి తీయకండి, ఇంట్లో వంటలు చేయకండి అని నోటికి ఎంత వస్తా అంత చెప్పండి. చెయ్యి కొంచెమన్నా ఉండాలి. అరే ఓట్లు అడిగే పద్ధతి ఇదేనా చంద్రాల్ సారు? ఇదేనా మీ 45 years ఇండస్ట్రీలో నేర్చుకున్న సంస్కారం? అరే ఎవరన్నా మేము అధికారంలో ఉన్నప్పుడు పలానా పని చేసినాము, రేపు గెలిస్తే ఇంకా ఈ పని చేస్తామని చెప్పి ఓట్లు అడుగుతారు. కానీ పిల్ల మొగుళ్ళ నడమ లొల్లులు పెట్టించేటట్టు ఓటేయకపోతే భర్తకు తిండి పెట్టకండి అని చెప్తారా ఎక్కడన్నా? ఇంకా ఏమంటున్నాడో చూడండి. నాణ్యమైన మధ్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. బాబా ఉండాల్సిన వాళ్ళు సార్ మీరు. నిజంగా భర్తలకు తిండి పెట్టొద్దని భార్యలకు చెప్తారు, ఆ భర్తలకు తక్కువ రేటుకు మందిస్తా అంటారు. అంటే వాళ్ళు తాగుడుకు అలవాటు పడాలి, ఇంటికి పోయి తిండి పెట్టని భార్యలను కొట్టాలనా? ఇట్లా చేస్తే మీకేమొస్తుంది బాబు గారు రాక్షసానందం? కాకపోతే ఓట్లు అడిగేటందుకు ఇట్లాంటి ప్రసంగాలు చేయాలనా? అయినా ఇట్లాంటి మాటలకు ఓట్లేస్తారు జనాలని మీరు నమ్ముతున్నారంటే మీ చేతికి ఇంకో రింగు పెట్టుకోవాల్సిందే కావచ్చు అంటున్నారు కొందరు బాబు మాటలేని బహు పరేషాన్ అయిన మహిళలు.